ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి నారా లోకేష్ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పండుగ వాతావరణం, పీటీఎం నిర్వహణతో పాటు చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు చెప్పనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు. స్వామి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్ద జరిగిన సమీక్షలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలి అని చెప్పి నిర్ణయించారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలి అని కూడా నిర్ణయించారు. పండుగ వాతావరణంలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమైన ఈ రోజు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా ఒక స్టడీ వచ్చింది అని కూడా లోకేష్ వివరించారు. ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా ఈ డ్రాప్ అవుట్స్ ను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉంది అని కూడా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలి అని కూడా ఆయన సూచించడంతో పాటు సంకల్ప ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలి అని చెప్పి కూడా ఈ సమీక్షలో నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలి అని కూడా సూచించారు. పాఠశాలల్లో డిసెంబర్ 7వ తేదీ నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి తగిన విధి విధానాలు కూడా వెంటనే రూపొందించాలని, నాణ్యమైన, రుచికరమైన, సూచిగా ఉండే భోజనాన్ని వాళ్ళకి అందించాలి అని కూడా లోకేష్ స్పష్టం చేశారు. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.